దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మీరు మా కొరకు ప్రార్థిస్తున్నారా? 7 days ఫాస్టింగ్స్ ప్రేయర్స్ కొరకు మా కొరకు ప్రార్థిస్తున్నారా? మీరు ప్రార్థిస్తున్నారు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి డే ప్రత్యేకమైన బలమైనటువంటి వర్తమానము, బలమైన అంశాల కొరకు ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. ఆత్మదేవుడు నడిపిస్తూ ఉన్నాడు ప్రతి కార్యంలో. ఇదంతా ప్రార్థన ఫలం. ఇంకా తెలియని వారికి షేర్ చేయండి. 7 days ఫాస్టింగ్ ప్రేయర్స్ శక్తివంతంగా జరుగుతున్నాయి. ఈరోజు 4th day 29th సోమవారం రాత్రి పూటలతో 9 గంటలకి రాత్రి పూటలతో. సో తప్పనిసరిగా తెలియని వారికి షేర్ చేసి ఎక్కడ అనంతపురం జిల్లా మండలంలో ఆర్టీసీ బస్ స్టాండ్ రండి. ప్రాంతానికి సంబంధించిన వారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక ఆహ్వానం మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాం. మిస్ కావద్దు. దేవుడు సూచించిన ఆత్మదేవుడు బయలుపరిచిన శక్తివంతమైన ప్రేయస్సులు పాల్పొందండి. దేవుడు మీ పరిస్థితులను, మీ చరిత్రను మార్చి వేయుగాక. ఆమేన్. ఈరోజు శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలమును పొందుదురు. ప్రియ స్నేహితులారా, వాక్యములో ఈ వాగ్దానములో కొన్ని విషయాలను గమనించినట్లయితే మన పిన్నిలు, బాబాయిలు, మన రిలేటివ్స్లో ఎవరైనా మంచి వాళ్ళు మనకు కాల్ చేసి మనం గోవా వెళ్తున్నాం 7 days. కాబట్టి మేము కార్లో బయలుదేరుతాము, పికప్ చేసుకుంటాము దగ్గర నుంచి. సో లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు, మామూలుగా చెప్తున్నాము అని రిలేటివ్స్ మనకు కాల్ చేసినప్పుడు మీకు ఎంత సంతోషమో కదా, మీకు ఎంత సంతోషమో. ఎందుకంటే ఖర్చు అంతా వారు భరిస్తామన్నారు. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావడమే చాలా సంతోషం. అట్లాగే వారు రావటం కొరకు మనం విండో ఓపెన్ చేసి ఎదురు చూస్తాం. అప్స్టేర్ మీదకి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా కనిపించట్లేదు, వస్తున్నారా, ఇక్కడ దాకా వచ్చారని కాల్ చేస్తాం. ఇప్పుడైతే లైవ్ లొకేషన్ ఏదైనా షేర్ చేయండి, ఎక్కడున్నారు, ఎక్కడ వస్తున్నారు అంటాము. వాట్సాప్లో మెసేజ్ చేస్తే దూరం వచ్చారు. ఇప్పుడు ట్రైన్స్లో పోనీ జర్నీ చేసే వాళ్ళైతే మరి ట్రైన్ యాప్ ద్వారా ఎంత దూరంలో ఉన్నాము, ఏ స్టేషన్లో ట్రైన్ ఆగింది, ఇవన్నీ కూడా చూసుకోవడానికి అన్ని వచ్చాయి. చాలా సంతోషం. హల్లెలూయా. చాలా ఎదురు చూస్తాం. ఎందుకు అంటే ఒక సంతోషకరమైన కార్యం అక్కడ ఉంది కాబట్టి కదండి. అట్లాగే సేమ్ దేవుని కొరకు కూడా మనం ఎదురు చూసినప్పుడు నూతనమైన బలము పొందుతాము. ఆయన కొరకు ఎట్లా ఎదురు చూడాలి? సేమ్ వే, ఉపవాసముతో ప్రార్థిస్తూ స్తుతిస్తూ దేవుని కార్యము ఏదైనా జరిగితే బాగుండు అని ఎదురు చూడాలట. ప్రార్థిస్తూ స్తుతిస్తూ, ఒకవైపు లోపల ఆకలిగా ఉంటుంది, ఫాస్టింగ్ ఉంటాం ఉపవాసములో. అయినా సరే ప్రాణము ఉడికిపోతూ ఉంటుంది, లోపల ఆకలి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఆకలి బాధను పక్కన పెట్టేసి ఫాస్టింగ్ నుండి పాటలు పాడుతా, స్తుతిస్తా, ప్రార్థిస్తా మనం అట్లా ఏదైనా దేవుడి కార్యం జరిగితే బాగుండు. సముద్రము వైపు ఏలియా తన పనివాడికి ఆజ్ఞాపిస్తే 6 సార్లు ప్రార్థన చేశారు. ఈసారైనా చూడు, ఏదైనా సూచన ఉందేమో అని సముద్రం వైపు చూడు అని పనివాడిని పంపితే పనివాడిని 7వసారి మరి సముద్రాన్ని చూస్తాడు. 6 సార్లు. 7వసారి ఆ సముద్రాన్ని అట్లా గమనిస్తున్నప్పుడు ఒక అలచేయంత
అప్పుడు ఏలియాకి అది వచ్చి చెప్పినప్పుడు ఏలియా కన్ఫర్మేషన్ చేసుకున్నాడు. తన ప్రార్థన ఫలించింది, తన ఫాస్టింగ్ ఫలించిందని ఒక అద్భుతమైన సూచన. ఏంటక్కడ మానవ చేయి అంతా ఒక అరచేయి, ఒక మేఘం, అరచేయి అంత మేఘము సముద్రంలో ఎప్పుడే పైకి లేచిందయ్యా అని నుంచి చెప్తాడు. అప్పుడు వెంటనే ఏలియాకి కన్ఫర్మేషన్ చేసుకుంటాడు, ఒక మోపైన వర్షము కురవబోతుంది కదండి. అట్లా మనం ఎదురు చూస్తూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ స్తుతిస్తూ కనిపెడుతూ ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు దేవుడు కూడా మనము అనుకున్నని గడియలలో అనుకున్న సమయాలలో మనకి ఏదో ఒక సూచనను తెలియజేస్తాడు. ఆ తర్వాత మనం ఆ సూచనను బట్టి ప్రార్థన చేయాలి. ఆ సూచన త్వరగా నెరవేర్చమని ప్రార్థన చేయాలి. అప్పుడు అది త్వరగా నెరవేర్చబడుతుంది. అద్భుతమైన కార్యాన్ని మనం చూస్తాము. ఇప్పుడు గోవా ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయిపోయింది సంతోషం. లోక సంతోషాలన్నీ కూడా అంతే, ఆ కాసేపు ఆ టైం వరకు కనుమరలేదు. కానీ దేవుడు వాక్యం చేసేదంటే అట్లా ఒకడు ఎక్కువగా ఉంటే నూతన బలం. ఏంటి ఆ నూతన బలం? నూతన బలము అంటే నూతన కార్యాన్ని చూస్తాం. ఎటువంటి నూతన కార్యాలు చూడండి. 7 ఏళ్ళు 10 ఏళ్ళు వివాహం అయిన తర్వాత 7 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా పిల్లలు కలగకపోతే ఎట్లా ఉంటుంది? పిల్లలు లేరేంటి అనే మాటలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. కానీ అటువంటి టైంలో ఈ 7 సంవత్సరాలు బాగా అందరు కనిపించుకున్న తర్వాత సడన్గా దేవుడు ఏదైనా అద్భుతం చేసి ఒక ప్రెగ్నెన్సీని, ఒక గర్భాన్ని ఇచ్చి ఆ గర్భంలో ప్రతి నెల మనం డాక్టర్ చూపించుకున్నప్పుడు, ఆ మెడిసిన్స్ వాడినప్పుడు, ఆ విధంగా ఎక్సర్సైజులు చేసినప్పుడు ఓకే, తీరా డెలివరీ టైంలో డెలివరీ అయ్యాక ఒకే కాన్పులో ఒకే డెలివరీలో 2 బాయ్లు, 2 మగబిడ్డలు, ట్విన్స్ అండి, కవలలు. ఒకే ప్రెగ్నెన్సీలో 2 ట్విన్స్ ఉంటే అది ఎంత మర్చిపోతామా జీవితంలో? హైదరాబాద్లో ఒక విశ్వాసికి, ఒక బిలీవర్ సహోదరికి ఈ విధమైన కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ప్రభువా నాకు 2 కావాలయ్యా అని ఆమె ప్రార్థన చేస్తుంది. నార్మల్ డెలివరీ అవ్వాలి, 2 కావాలయ్యా బిడ్డలు, ఏ లోపము లేకుండా నాకు 2 బిడ్డలు ఇవ్వు అని వివాహం అయిపోయిన తొలి రోజు నుంచి ప్రార్థన చేస్తావు. ఆమెకి సరైన టైంలో ప్రెగ్నెన్సీ, సరైన టైంలో డెలివరీ, సరైన టైంలో ఒకే ప్రెగ్నెన్సీలో 2 బేబీలు, 2 మగబిడ్డలే, 12 మగబిడ్డలు. ఇప్పుడు అందరి నోళ్ళు మూయబడ్డాయి. అది ఎంత సజీవ సాక్ష్యము కదా. అట్లా నూతన కార్యం అంటే ఏదో మర్చిపోయే కార్యం కాదు. అది జీవితాంతము మనకి లైఫ్లో గుర్తుండిపోయే విధంగా నూతన కార్యాలు, బలమైన కార్యాలు, ఎవ్వరూ చేయలేని కార్యాలు ఆయన మాత్రమే జరిగిస్తాడు. నమ్ము రోజు ప్రియ సహోదరి సహోదరు. అంతేకాకుండా చూడండి, జాబ్లెస్ చెన్నైలో ఒక విశ్వాస జరిగింది. జాబ్లెస్ ఏదో చూద్దాం, ఇదొక ప్రయత్నం అయితే చేద్దాం అని చెప్పి ఒక 2 ఇంటర్వ్యూలకి తను అటెండ్ అయ్యాడు. అసలు తన బుర్రను కూడా వాడాల. అంటే చూద్దాం అన్నట్లుగా వెళ్ళి ఆ ల్యాప్టాప్లో ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. 1.5 hours. ఆ 2 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన తర్వాత 1 month తర్వాత వాళ్ళు కాల్ బ్యాక్ చేశారు. ఏమంటే నువ్వు 2 దాంట్లో పాస్ అయ్యావు, జాబ్ రమ్మని కాలేజ్ వచ్చింది. ఇప్పుడు అది చూస్తే మంత్లీ 5 lakhs, ఇంకొకటి చూస్తే 6 lakhs. 2 కూడా ఇక్కడ కాదు, 2 కూడా సౌత్ అమెరికా, ఇంగ్లాండ్. మీరు ఆలోచించండి, జాబ్ కోసం జస్ట్ ఆ యంగ్ బాయ్ జస్ట్ ట్రై చేశాడంతే. మరి తల్లిదండ్రుల ప్రార్థన అందామా, తన ఫాస్టింగ్ ప్రేయర్ అందామా? నిజంగా దేవుని కార్యాలు ఇది గొప్పవండి. అదే అంటున్నాడు, దేవుని కొరకు ప్రార్థించి ఎదురు చూస్తే మటుకు, ఉపవాసంతో ప్రార్థిస్తూ ఎదురు చూస్తే మటుకు బలమైన కార్యాలు దేవుని పట్ల జరిగించకుండా ఉండలేడు. ఆయన ఉండలేడు. వస్తువులని ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఆయన కొనియాడుతూ ఉన్నప్పుడు ఎట్లా ఆయన మౌనంగా ఉంటాడు? కనుక మౌనంగా ఉండడు ఆయన. మన దేవుడు ఆశ్చర్య కార్యంలో
చేయదగిన దేవుడు. ఇట్లా చెప్పాలంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు గొప్ప వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మనుషులకు చూసావా? ఎవరెవరి కొరకు ఏదో సహాయం చేస్తారంటే చూసావా? దేవుని గట్టిగా నీ అప్పు తీరాలన్నా, గర్భఫలం కలగాలన్నా, సరైన టైంలో వివాహం జరగాలన్నా, సరైన వ్యక్తితో వివాహం జరగాలన్నా, దేవుని ఆజ్ఞ లేదే, ఆయన సెలవు లేదే ఏ నరుడు సంతోషించగలిగిన నరుడు ఎవడు? ఆయన అక్కడ సెలవిస్తే మనకి ఇక్కడ కార్యం జరిగితే ఆయన సంతోషాన్ని మనకి ఇస్తాడంతే. అందుకే ప్రతిదీ ప్రభువే సంతోషించేటట్లుగా మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయాలి. దేవుడి ఇష్టలుగా మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయాలి. మహాపరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దానం ద్వారా ఈ 4th డే మరి ఎంతమంది బిడ్డలు ఉదయకాలంలో వాగ్దానం వింటూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కార్యములు వేగవంతం అవ్వాలి. అనేకుల జీవితాల్లో ఉపవాసము లేదేమో, ఉపవాసములో ఉపదేశంలో ప్రభు వారు ఎదగాలని ఆశిస్తున్నారేమో, వారిని ఆ విధంగా వర్ధిల్లింప చేయమని వేడుకొనుచున్నాను. గర్భఫలం లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, మరి సరైన విధానంలో వారి జీవితం క్రమంగా నడిపించబడకపోయినా నీవు కనికరిస్తే పని అవుతుంది. అయ్యా, నీవు ఆజ్ఞాపిస్తే మా బిడ్డల జీవితాలు మారిపోతాయి. ఒక్కొక్కరి జీవితంపై నీ కృప, వారు ఎట్లా జీవించినా సరే నీ కృప వారిని నీ తట్టుకున్నాక మరువలేని కార్యాలు, బలమైన కార్యాలు, వైద్య శాస్త్రం నిద్రపోయేటట్లుగా కార్యాలు ఆ సమయంలో జరిగించిన ఎవరెవరు ఏ విషయాల్లో ప్రభా విశ్వాసం చాలా సందేహపడుతున్నారు, అటువంటి వారందరికీ ఈ వీడియో వెళ్ళుట ద్వారా వారి విశ్వాసం బలపడేందుకు నీవే కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. దేవుడు మీ పట్ల నూతన కార్యాలు జరిగించుగాక. ఆమేన్.